నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మిస్టర్ భీమవరం పోటీలు నిర్వహించారు. శ్రీ విజ్ఞాన వేదిక ట్రస్ట్ ప్రెసిడెంట్ అల్లు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ స్టేట్ సెక్రటరీ షేక్ కాసిం, జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్, విస్సకోడేరు ప్రెసిడెంట్ బొల్లా శ్రీను ఆధ్వర్యంలో మిస్టర్ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బాడీ బిల్డర్స్ విశేషంగా పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి బాడీ బిల్డర్ షేక్ కాసిం మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్యంపై అవగాహనను పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు. ఇనాగ్రేషన్ నిన్న జరగడం జరిగింది. 5వ వార్షికోత్సవానికి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ స్టేట్ సెక్రటరీ అంటే షేక్ కాసిం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మన సోషల్ వర్కర్ అయినటువంటి అల్లు శ్రీను గారు, మన విశాఖగూడ ప్రెసిడెంట్ అయిన బొల్లా శ్రీను గారు, మన ఈస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ సెక్రటరీ కట్టా శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ పోటీ మిస్టర్ భీమవరం పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి పెద్దలు, అలాగే చాలామంది మన పార్టీ యొక్క కార్యకర్తలు, నెక్స్ట్ అలాగే చాలామంది కూడా పాల్గొన్నారు. ఈ విజేతలకు కూడా పోటీలు అందజేసాం. ఇది కాశీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉండి నియోజకవర్గ మెయిన్ రోడ్లోని కోట్ల ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగరాజుకు శాల్వా కప్పి పూల బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఏంట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కొండల ప్రసాద్ పాల్గొన్నారు. ఓకే, ఎలా చూడండి అందరూ సార్, ఎలా చూడండి సార్, సార్ కెమెరా చూడండి సార్, వన్ మోర్. ఓకే సార్, చాలు, ఎలా చూడండి సార్, సార్ ఒకసారి ఎలా చూడండి సార్, సార్ సరిపోతుంది బాలాజీ గారు, చాలు, ఎలా చూడండి సార్, సార్ ఒకసారి ఎలా చూడండి సార్, సార్ సరిపోతుంది బాలాజీ గారు, మాఘ పౌర్ణమి కావడంతో విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. అయితే ఇక్కడ మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే గజ ఈతగాళ్లు, పోలీస్ పహారా మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సార్, నా పేరు నరసింహరావు, నేను విజయనగరం నుంచి వచ్చాను. మాఘ పౌర్ణమి అంటేనే ఆడవాళ్ళు స్నానం చేయడానికి వస్తారు సార్, మగవాళ్ళు రారు. కనీసం బట్టలు మార్చుకోవడానికి చిన్నది కూడా అరేంజ్ చేయలేదు సార్. ఇది వెరీ బ్యాడ్ 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 బ్యాడ్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ జోన్ 5, 6, 7, 8, 98 వార్డుల నాయకులు, కార్యకర్తలతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. అనుబంధ విభాగాలలో నియామకాలు త్వరగా చేపట్టి నాయకులు, కార్యకర్తల సమైక్యతతో స్థానిక ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా బాధ్యత పనిచేయాలని చిన్న శ్రీను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మధురవాడ జోన్ వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు రాగానే ముందే చెప్తానని చెప్పి మా జనాదర్శన మైక్ తీసుకొని చెప్పారు. లేదు ఈ కార్యక్రమం దానికి ముఖ్య ఉద్దేశం చెప్పండి,
మనం ముఖ్యంగా ఈ కమిటీలు మనం సంస్థాగతంగా బలోపేతం కావాలి. ఏదైనా ఒక రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి అంటే ఆ రాజకీయ పార్టీ సంస్థాగతంగా కమిటీలు వేసుకుని ఆ కమిటీలు బలోపేతం అవ్వాలి. మీ అందరికీ తెలిసి ఎంతమంది చెప్పారు, గతంలో కూడా మనం పెద్ద ఎత్తున 150 సీట్లతో గెలిచాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, ఒక సచివాలయ వ్యవస్థ పెట్టారు, ప్రతి పథకాన్ని ప్రజలకు వెళ్ళింది, ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. కానీ మన దగ్గర ఇందాడే చెప్పారు 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు మనం కట్టిన 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే గానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ప్రజలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు కట్టారా మన ప్రభుత్వంలో అని చెప్పి ఇవాళ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు రాగానే ముందే చెప్తానని చెప్పి మన జనాదర్శన మైక్ తీసుకొని చెప్పారు. లేదు ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పడాలపాల గ్రామ పంచాయతీకి సంబంధించి లగుడు కొత్తూరు గ్రామంలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా హరిభజన, హిందూ ధర్మ గీతాలాపన చేయడం, కోలాటం చేయడం జరుగుతుంది. ఇక సుమారు 50 మందికి పైగా మేలుకొలుపు బృందం హిందూ ధర్మ పరిరక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలడుగు అప్పలనాయుడు, ఇతంశెట్టి ఈశ్వరరావు, పెద్దాడ నాగేశ్వరరావు హాజరు కావడం జరిగింది. చిన్నప్పుడు చేసేవారు ఇప్పుడు అవన్నీ కూడా సెల్ వచ్చి, ఫోన్లు వచ్చి, కంప్యూటర్లు వచ్చి అన్నీ మారడం ఇబ్బంది జరిగింది. అలాంటిది మళ్ళీ చేస్తున్నారు, చాలా సంతోషం అని చెప్తాము. అందరూ నా తల్లి లాంటి వాళ్ళు, నా తండ్రి లాంటి వాళ్ళకి ఉన్నారు. అందరూ ఇలా చేస్తే బాగుంటుంది, స్పీకర్ ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే మన కోసం, మన హిందూ ధర్మం కోసం, మన కోసం ఇంత కష్టపడుతున్నారు. మనం వేరే పనులు ఉండదు, సాయంత్రం ఎన్ని పనులు చూసుకున్నది ఆ దేవుడిని సాయంత్రం చేసి శ్రీరామ అన్నం అనేది చాలా గొప్ప విషయం. అది ఊరికి, మనకి, ప్రజలకి అందరికీ మంచిది కదా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో మనం ఎంతో కొంత నాకు తోచినంత ఇది నేను మీ అందరికీ కూడా నాకు ఏమైనా ఉపయోగపడుతుంది అనేసి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులందరూ ఇలాగా దైవ కార్యక్రమం చేస్తున్నారంటే ఎప్పుడో గతంలో చిన్నప్పుడు చేసేవారు ఇప్పుడు అవన్నీ కూడా సెల్ వచ్చి, ఫోన్లు వచ్చి, కంప్యూటర్లు వచ్చి అన్నీ మారడం ఇబ్బంది జరిగింది. అలాంటిది మళ్ళీ చేస్తున్నారు, చాలా సంతోషం అని చెప్తాము. అందరూ నా తల్లి లాంటి వాళ్ళు, నా తండ్రి లాంటి వాళ్ళకి ఉన్నారు. అందరూ ఇలా చేస్తే బాగుంటుంది, స్పీకర్ ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే మన కోసం, మన హిందూ ధర్మం కోసం, మన కోసం ఇంత కష్టపడుతున్నారు. మనం వేరే పనులు ఉండదు, సాయంత్రం ఎన్ని పనులు చూసుకున్నది ఆ దేవుడిని సాయంత్రం చేసి శ్రీరామ అన్నం అనేది చాలా గొప్ప విషయం. అది ఊరికి, మనకి, ప్రజలకి అందరికీ మంచిది కదా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో మనం ఎంతో కొంత నాకు తోచినంత ఇది నేను మీ అందరికీ కూడా నాకు ఏమైనా ఉపయోగపడుతుంది అనేసి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులందరూ. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం సబ్ డివిజనల్ కార్యాలయంలోని డీఎస్పీ చెంచుబాబుకు మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, టీడీపీ యువ నాయకులు దార్ల రాజేంద్ర వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులతో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట డిఎస్పీ గారికి వైఎస్ఆర్సీపీ కొంతమంది వ్యక్తుల మీద సత్యనారాయణ పిండి కావచ్చు, అదే విధంగా కౌన్సిలర్ కొంతమంది వీరందరి మీద కూడా ఇక్కడ మేము నాయుడుపేట డిఎస్పీ గారికి కేసు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చామనంటే 2 రోజుల క్రితం మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే దానికి కారణం కూడా నాయుడుపేట టౌన్ ప్రజలందరికీ కూడా తెలుసు. మాటల్లో అతను చేస్తున్న అక్రమాలు మేము బయట పెడుతున్నామని చెప్పి అతను కొంతమంది అనుచరుల్ని, నేర చరిత్ర ఉన్న వ్యక్తి అతను కొంతమంది అనుచరుల్ని వేసుకొని మరి మా మీద ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా దుర్భాషలాడుతూ మరి మాకు థ్రెట్ తెచ్చే విధంగా వాళ్ళ అనుచరులు ప్రెస్ మీట్లో అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. అసైన్మెంట్ భూములు ఫ్రీ హోల్డ్ చేసి అతని కూతురు ఎక్కడో అమెరికాలో ఉంటే వారి పేరు మీద ఎక్కించి, అంటే ఎస్సీ ఎస్టీ భూముల్ని వారి కూతురు పేరు మీద ఎక్కించి దాన్ని ఒక ట్రస్ట్ పేరు మీద, ఒక ఇండస్ట్రియల్ పేరు మీదగా రిజిస్టర్ చేయడం జరిగింది. వైసీపీ నాయకుల ప్రచారాలపై మండిపడ్డారు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఇక పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేక్ ప్రచారం చేయడంలో వాళ్లంతా ఆరితేరిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూకు ఒక పవిత్రతను తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.
కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళ దిట్ట ఆరతీరిపోయారు, పిహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు. కొందరు కిడ్నీలు పోయాయి, కొందరు లివర్తో పోయారు, కొందరు మానసిక వ్యాధులతో వచ్చి చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఫిగర్ చెప్తుంది 30,000 మంది. మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఏడుకొండల స్వామి లడ్డూని ఎంత పవిత్రంగా భావిస్తాం మనందరికీ తెలుసు. మనం గుడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చి పూజ చేసుకొని మన బంధువులందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన ప్రసాదం తిరుపతి లడ్డు. నీకు మనకి తెలిసింది నెయ్యి ఎలాగొస్తుంది అంటే ఆవు పాల ద్వారా మనం పెరుగు చేయించుకొని తర్వాత తోడేయించుకొని నెయ్యిని తీసుకొని చేయించుకునే ప్రొసీజర్. కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళ దిట్ట ఆరతీరిపోయారు, పిహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు. కొందరు కిడ్నీలు పోయాయి, కొందరు లివర్తో పోయారు, కొందరు మానసిక వ్యాధులతో వచ్చి చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఫిగర్ చెప్తుంది 30,000 మంది. మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఏడుకొండల స్వామి లడ్డూని ఎంత పవిత్రంగా భావిస్తాం మనందరికీ తెలుసు. మనం గుడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చి పూజ చేసుకొని మన బంధువులందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన ప్రసాదం తిరుపతి లడ్డు. నీకు మనకి తెలిసింది నెయ్యి ఎలాగొస్తుంది అంటే ఆవు పాల ద్వారా మనం పెరుగు చేయించుకొని తర్వాత తోడేయించుకొని నెయ్యిని తీసుకొని చేయించుకునే ప్రొసీజర్. కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళ దిట్ట ఆరతీరిపోయారు, పిహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు. తిరుపతి జిల్లాలో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులపై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 24 గంటల మధ్య అమ్మకాలు రాత్రి పగలు తేడా లేకుండా ఏ సమయంలో అయినా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అవన్నీ మాట్లాడారు సార్, అందుకని అన్ని తమకి మొన్న ఇచ్చిన దానిలో అన్ని రికార్డ్ అవ్వాలా. కొంతమందిని ప్రోత్సహించి మీరు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు ఎవరు అనేది. మేము వలసపక్షలం కాదు, క్రమశిక్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి సైనికులం. మీరు మా మీద ఇప్పుడు వరకే నా మీద 14 కేసులు పెట్టడం జరిగింది. ఒక అధికారి, అవినీతి అధికారిని పట్టుకుంటే నాయుడుపేట అంతా అవుట్లు పేల్చారు, ప్రజలు నీరాజనం పలికారు. 199% ఉంది. మాకు చట్టం అంటే మర్యాద ఉంది. ఈ అన్నింటినీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ చట్ట పరిధిలో ఏ పనైనా చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేంత వరకు అనునిత్యం పోరాట పటిమతో తప్పు చేయకుండా. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్.
మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ టైంని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్.
నెల్లూరు జిల్లా కలిగిరి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలిగిరి సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చేజర్ల మండలం పిల్లేరుకు చెందిన తమ్మినేని శంకరయ్యగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆయన ఎత్తుండే పాప బతుకున్నాడు ఆయన. ఆయన ఎత్తుండే పాప బతుకున్నాడు ఆయన. విజయనగరం జిల్లా రాజాం టౌన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పాలవలస శ్రీనివాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్, డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జగన్ సంక్షేమ పాలనను ప్రతి గడపకు చేరవేయడంలో శ్రీనివాసరావు పాత్ర ఎంతో కీలకంగా చెప్పుకొచ్చారు. నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం కలిగిన నాయకుడిగా రాజాం టౌన్ లో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లొలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో గారా రంగనాథం మాస్టర్ రచించిన నగర రాజాం అనే పుస్తకంను విజయనగరం జిల్లా రాజాంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టో దేవానంద్, గౌరవ అతిథిగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, విశిష్ట అతిథిగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన హాజరయ్యారు. ఇక రాజాం చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా రచించారని వీరంతా వ్యాఖ్యానించారు. అలాగే శతాబ్దాల చరిత్రకు వారసత్వ నిదర్శనంగా నిలబడినటువంటి గౌరవనీయులు మన బేబీ నాయన మన ఆశీర్వదన కార్యక్రమాన్ని చేస్తూ ఈ యొక్క అక్షరం వారి మీద ఆశీర్వదనం చేయడం జరుగుతుంది. నాయన భజంత్రులు పాటించండి. ముఖ్య అతిథి గారి సందేశం తర్వాత 3వ కార్యక్రమంలో మనం సన్మానిస్తాం వారిని. మన రాజాం ప్రజలందరూ కూడా తీసుకుని ముందుకెళ్తున్నాం కాబట్టి మరి చాలా మంచి చరిత్ర రాశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి అంబటిపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చౌకబారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మాజీ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి కనీస రాజకీయ అవగాహన లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా
ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా? అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా? మీరు భూత పురాణాలు నేర్చుకోవటం, ఎవరిని ఏం నోటుకు వస్తే అది మాట్లాడేయటం, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మాట్లాడితే ఎవరో ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు. నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏం వస్తే అది మాట్లాడుతున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2వ తిరుపతిగా పేరుగాంచిన అతి పురాతన మహిమానిత్వ శ్రీ శ్వేత వెంకటరమణ స్వామి రథోత్సవం కన్నుల పండగగా సాగింది. తెల్లవారి నుంచి హోమాలు, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల విరాట్ను పూలు, నగలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులు దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఉత్సవ విగ్రహాలను రథంలో అధిరోహింపచేసి ముందుకు కల్పించారు. ఇక గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లా. ఇక వాసవి క్లబ్, బాలాజీ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి తదితరుల ఆధ్వర్యంలో సేవలు అందించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు మద్దతుగా తంగిళ్ల అప్పారావు, దారబల్ల సద్గుణమూర్తి, కందుల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కేడర్ తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండలం తెలుగు రైతు అధ్యక్షుడు చిట్యాల అప్పారావు, నక్కా కృష్ణ, పల్లా ప్రసాద్, నీలాద్రిరావు, సీనియర్ టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, సానిపోయిన అప్పారావు, దొనాద్రి, ఎస్ బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొనసాగాలని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి ఈయన ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నవీన్ గారికి మా జనసేన తరఫున కూడా పూర్తి మద్దతు తెలియజేయమని మా తుమ్మలపల్లి రమేష్ గారు, మా జిల్లా అధ్యక్షుడైనటువంటి నవీన్ కుమార్ గారు రెండవసారి అధ్యక్ష పదవి ఇచ్చినారు. గాన మేమందరం కూడా 150 మందితోటి బయలుదేరి ఆయనకు మద్దతుగా కాకినాడ మీటింగ్ వెళ్ళడం జరుగుతుంది. బయలుదేరి వెళ్తున్నాము. సుమారు 150 మోటార్ సైకిళ్ళు, 2 బస్సులు, 4 కార్లుతో కలిపి ఆయనకి మద్దతుగా మనం కాకినాడ వెళ్ళడం జరుగుతుంది. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొనసాగాలని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి ఈయన ఈ తెలుగుదేశం పార్టీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.